ఆయన చెప్పడం, ఏమయ్యా మీకు సిగ్గు లేదా అని అడిగిన. మర్రిపాడు వాళ్ళకి ఏమయ్యా వాళ్ళ సంఖ నాకడానికి మీకు సిగ్గు లేదా అని అడిగాను. అయ్యా ఆనం రామనారాయణ రెడ్డి గారు, మీరు గెలిచిన మొదటి రోజు సాయంత్రమే మర్రిపాడులో ఒక ఇసుక కొండను మాయం చేశారు. 10 రోజుల తర్వాత మీ ఇంటి బయట 2 కొత్త కార్లు కూడా నిలబడ్డాయి. ప్రజలు అనుకునేది ఏంటంటే ఏం ఆ కొండ నుంచి వచ్చిందా అని. సిగ్గు ఎవరికి ఉండాలి చెప్పండి, మీకా వాళ్ళకే? ఈరోజు ఆత్మకూరులో ఇసుక దందా ఏ విధంగా జరుగుతున్నది ప్రజలందరికీ తెలుసు. ఏటుకు ఈ పక్క ఒక మాఫియా డాన్ తయారు చేసాం, ఏటుకు ఈ పక్క ఒక మాఫియా డాన్ తయారు చేసాం. రోజు ఎన్ని బండ్లు పోతున్నాయనేది మీరందరూ మీ ఛానల్ ద్వారానే చాలాసార్లు చూపించారు, ప్రశ్నించారు కూడా. టీడీపీ క్యాడర్ ప్రకారంగా వాళ్ళు వేసిన లెక్కల ప్రకారంగా నెలకి 3 కోట్ల సంపాదన అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా నీ దానదాహంకి 7 మంది బలి కూడా అయిపోయారు. ఆ సంగం హైవేలో పెరుమాళపాడు రీచ్ నుంచి అక్రమంగా ఇసుక తోలుతూ ఉంటే రాంగ్ రూట్లోకి వచ్చి ఒక బండిని కొట్టి 7 మంది చనిపోయినారు. అది మీకు కాదు పాపం. అది వాళ్ళకు ఒక్కసారైనా పోయి కలిసావా? ఒక్కసారైనా ఆ మట్టిలో విలువన్న డబ్బున్న వాళ్ళకి నష్టపరిహారంగా ఇచ్చావా? వాళ్ళ కుటుంబాలు ఇంటికి పోయినా ఒక్కసారి? అంత మాత్రం సిగ్గు లేదా నీకు? మర్రిపాడులకు సిగ్గు లేదంటావు. చేజర్ల మండలంలో 150 ఎకరాలు జామాయిల్ 2 సిఐలు పెట్టి 2 ఎస్ఐలు పెట్టి బద్వేలు నుంచి ఒక 100 మందిని తీసుకొచ్చి రాత్రికి తీసేసి ఆ ఫ్యాక్టరీకి తగిలిచ్చావు. ఎవరికైనా సిగ్గు ఉండాల్సింది. ఆఖరికి చికెన్ వేస్ట్ కూడా అమ్ముతున్నావు. చికెన్ వేస్ట్ మాఫియా తయారు చేసినావు. నీకు పూర్తిగా తెలుసు ప్రజలకు అది ఆరోగ్యం ప్రమాదకరం అని చెప్పేసి. అయినా కానీ ఆ దందా అట్టే నడిపిస్తూ ఉన్నాం. మేము కూడా చూపించాం కూడా, మీ అందరినీ పిలిపించి. సిగ్గు ఎవరికి ఉండాలి చెప్పండి? ఇదే ఆత్మకూరు ప్రజలు 2009 కానీ 2024 కానీ 2 సార్లు గెలిపించారు. అసలు నీకు 2009లో ఒక్కసారైనా వచ్చినావా మర్రిపాడికి? ఒక్క పంచాయతీకైనా క్యాంపెయినింగ్ చేసినావా? ఒక్క బూత్ ఏజెంట్ అయినా పెట్టినావా? బూత్ ఖర్చులు కూడా ఇవ్వలేవు కదా నువ్వు. అయినా కానీ ఆత్మకూరు ప్రజలు, ముఖ్యంగా మర్రిపాడు ప్రజలు ఆ రోజు నిన్ను గెలిపించారు. దాని తర్వాత నువ్వు మంత్రి అయ్యావు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి ఫైనాన్స్ మినిస్టర్ అయ్యావు. అది నీ చరిత్ర. మర్రిపాడు వాళ్ళు సిగ్గు లేదనే దానికి నీ నోరెట్ వచ్చిందో మీద మాకైతే అర్థం కావట్లేదు.